సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకుని వారును ధన్యులు. ప్రార్థన చేసుకుందాం. మహాకృప కలిగిన మా దేవ, మీ పాదములకు వందనాలు. ఈ సమయమందు కొద్ది నిమిషములు నీ వాక్య ధ్యానములోనికి మేము వెళ్ళుచు ఉండగా నన్ను నీ సిలువ చెంతకు మరుగు చేసి మీ మహోన్నతమైనటువంటి వాక్య సందేశమును మాకు అందించినట్లుగా నన్ను ఈ సమయమందు ఒక సాధనముగా వాడుకొనుమని వాక్యము ద్వారా బలపరుస్తున్న యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవనామమున మీ ఎల్లరకును శుభములు కలుగును గాక. ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి ధ్యానాంశములను మనము నేర్చుకుంటూ ఉన్నాము. ఈ 3వ వచనములో సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొని వారును ధన్యులు అనేటువంటి మాట. సమయము సమీపించింది. సమయము చాలా విలువైనది కనుక దానిని మనము సద్వినియోగము చేసుకోవలసిన వారమై ఉన్నాము. బైబిల్లో చెప్పబడినటువంటి మాట మనము చూస్తే దినములు చెడ్డవి కనుక సమయమును ఏం చేసుకోవాలి అని అంటే సద్వినియోగము చేసుకోవాలి అని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వకుండా సద్వినియోగము చేసుకునేటువంటి లక్షణము కలిగి ఉండాలి. రాయబడినటువంటి మాటలో సమయము సమీపించేసింది అని చిట్ట చివరి గ్రంథములో చెప్పుచున్నటువంటి మాటను బట్టి చూస్తే చాలా దగ్గరగా ఉన్నాము రెండవ రాకడకు. గనుక ఈ సమయంలో దినములు ఎలా ఉంటాయి అంటే చెడ్డగా ఉంటాయి. రోజులు అసలు ఏం బాగోలేవు. ఎక్కడ చూసినా కూడా అన్యాయము అక్రమము విస్తరించిపోయేటువంటి దౌర్భాగ్య స్థితిలోనికి లోకము చేరిపోయింది. కనుక ఈ సమయమందు మనము చేయాల్సింది ఏమిటంటే సమయమును సద్వినియోగము చేసుకోవాలి. దాని గురించి రాస్తూ ఏమంటాడు అంటే మీరు ఎలా ఉండాలి? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలని చెప్పినటువంటి మాట. జ్ఞానుల వలె నడుచుకోవాలి. లోకములో ఉన్న వారందరికీ దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఎవరి స్థాయిని బట్టి వారికి ఆ జ్ఞానమును దేవుడు అందించేటువంటి విధానము మనము చూస్తూ ఉన్నాం. బైబిల్లో చూస్తే 4 చిన్న జీవులు ఉన్నాయి. ఈ 4 చిన్న జీవులు మిక్కిలి జ్ఞానము గలవి అంటాడు సొలొమోను మహారాజు. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 24. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. ఎలాంటివి అవి అంటే చిన్నవి 4 కలవు, ఈ 4 ఏమై ఉన్నాయనంటే మిక్కిలి జ్ఞానము గలవిగా ఉన్నాయి. మహాజ్ఞానము. ఏమిటి 4 ఇంత జ్ఞానమైనటువంటి ఈ చిన్న జీవులు ఏమిటి అని చూస్తే మొదటిది చీమ, రెండవది చిన్న కుందేలు, మూడవది మిడతలు, 4వది బల్లి. ఇవి 4 కూడా మనము తృణీకరించేటువంటివిగా కనిపిస్తాయి, ఉపయోగం లేనివిగా కనిపిస్తాయి. కానీ దేవుడు వాటికి ఏమిచ్చాడు అంటే మిక్కిలి జ్ఞానం ఇచ్చాడు. ఈ మిక్కిలి జ్ఞానము దానికి కలిగి ఉంది. మొదటిది ఏమిటంటే చీమ. మనము చీమ దగ్గర నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. అయితే చదివినటువంటి వాక్య భాగంలో ఇక్కడ ఏముంటుందయ్యా అంటే చీమలు ఏం చేస్తున్నాయట? బలము లేని జీవులు అయినను వేసవిలో ఆహారాన్ని ఏం చేస్తున్నాయి? సిద్ధపరచుకుంటూ ఉన్నాయి.
అయితే ఈ చీమలు ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయి, కావలసినప్పుడు తినడానికి స్టోరేజ్ చేసుకుంటూ ఉన్నాయి. నిజమే, ఈ జ్ఞానాన్ని వధువు సంఘమైనటువంటి నీవు నేను కలిగి ఉండాలి. ఏమిటి ఆహారము సిద్ధం చేసుకోవడము అని అంటే, రాబోయే రోజుల్లో మన చేతిలో బైబిల్ ఉండేటువంటి రోజులు లేని రోజులు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో బైబిల్ చదివితేనే జ్ఞానం అనే రోజులు రాబోతూ ఉన్నాయి. మనము చూస్తే ఈ రోజుల్లో చాలా భయంకరమైనటువంటి విషయాలు వస్తూ ఉన్నాయి. మొన్న ఒక ప్రకటన చేస్తూ అన్నారు మోదీ గారు, పార్లమెంటు సాక్షిగా అన్నటువంటి మాట. ఏమిటా మాట అంటే, మూడవసారి మేము అధికారంలోకి రాబోతూ ఉన్నాం. మేము అధికారంలోకి వచ్చినప్పుడే సంచలనాత్మకమైన నిర్ణయాలు మేము తీసుకోబోతున్నాము అని ముందుగానే ఒక హెచ్చరిక చేశారు. ఏమిటి సంచలనాత్మకం చేయబోతారు అని అంటే, బహుశా భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించవచ్చు. ఇంకా చెప్పాలి అని అంటే, భయంకరమైనటువంటి నిబంధనలు వస్తాయి. మత మార్పిడి చేయాలనంటే కనుక అసాధ్యమైన కార్యంగా ఉండొచ్చు. మత మార్పిడి అని అంటే క్రైస్తవ్యంలోనికి వెళ్ళాలంటేనే కూడా కష్టమైపోయే రోజులు రావచ్చేమో. సంచలనాత్మకమైన నిర్ణయాలు అనంటే అంతకు మించిన నిర్ణయాలు ఏముంటాయో మనకు తెలియదు. ఆయన అంటాడు, 1000 ఏండ్ల వరకు కూడా మేము తీసుకున్న నిర్ణయాలు ప్రజలు గుర్తుంచుకునేలా తీసుకుంటామన్నాడు ఆయన. కనుక రాబోయే రోజుల్లో దైవజనులు దేవదాసయ్య గారు చెప్పినట్లే, బైబిల్ అనేటువంటిదే దొరకదు కనుక బైబిల్ వాక్యాలను ఏం చేయాలి అంటే కంఠస్థం చేయాలి. దేవుని వాక్యాలను మనమే నిత్యము మననము చేసుకునేటువంటి వారముగా ఉండాలి అని దైవజనులు దేవదాసయ్య గారు ముందే మనకు తెలియజేస్తారు. అనగా ఈ చీమలు వేసవి కాలం కోసం ఆహారాన్ని ఎలాగైతే సిద్ధం చేసుకుంటున్నాయో, పెండ్లి కుమార్తెగా ఉన్నటువంటి నీవు నేను కూడా రాబోయే రోజుల్లో ప్రార్థనలు పెట్టడానికి అవకాశం ఉండకపోవచ్చేమో, బైబిల్ చదవడానికి అవకాశం ఉండకపోవచ్చేమో. అటువంటి పరిస్థితులలో మనలో ఏమిటయ్యానంటే, దేవుని వాక్యము నిలకడగా ఉండేటువంటి మాటలు హృదయంలో భద్రపరచుకోవాలి. హృదయం అనే పలక మీద రాసుకునేటువంటి దేవుని మాటలు ఏమైతే ఉన్నాయో దానిని ఎవరూ చెరిపేయలేరు. ఏ ప్రభుత్వాలు దాన్ని తీసేయలేవు. ఏది ఏమైనప్పటికీ కూడా నీ హృదయం అనే పలక మీద ఏముండాలి అనంటే ఆ వాక్యము లిఖించబడి ఉండాలి. రెండవదిగా మనం చూస్తే అక్కడ చిన్న కుందేలు ఇది చేసే పని ఏంటి? అవి కూడా బలము లేని జీవులే, అయినను పేటు సందులలో నివాసములు కల్పించుకుంటున్నాయి. దానికి ఉన్న లక్షణం ఏమిటయ్యానంటే, తనకు తానుగా సొంతంగా కట్టుకునే శక్తి దానికి లేదు. ఒక ఇల్లు కట్టుకోవాలని దానికి కాదు, ఒక గూడు పెట్టుకోవాలని దానికి కాదు, ఒక బొరియ తీసుకోవాలని దానికి కాదు. కానీ ఏమి చేస్తుంది అదనంటే, పేటలు ఎక్కడైతే కొండలు ఒక చక్కని రీతిని మరి పగిలి లోపల ఉండగలిగేటువంటి అవకాశము, నివసించేటువంటి అవకాశము, బ్రతికేటువంటి అవకాశం ఉంటుందో అలాంటి చోట, అంటే అటువంటి ప్రదేశంలో అది ఉన్నప్పుడు ఎండ వలన వచ్చేటువంటి శ్రమ దానికి రాదు, చలి వల్ల వచ్చేటువంటి శ్రమ దానికి రాదు, వర్షం వల్ల వచ్చేటువంటి కష్టము దానికి రాదు. అనగా అంత స్థిరంగా ఉంటుంది. మనము కూడా మన జీవితాలలో శాశ్వతమైనటువంటి నివాసము మనకి ఎక్కడుందయ్యానంటే, పైన దేవుడు ఏర్పాటు చేశాడు. నిలువరమైనటువంటి పట్టణం ఎక్కడుందయ్యానంటే మనకు పైన, దానికోసం మనం సిద్ధపడాలి. ఈ చిన్న కుందేలు ఎలాగైతే అన్ని రకములుగా దానికి కావలసినటువంటి రీతిలో అది ఏర్పాటు చేయబడిన దానిలోనికి వెళ్ళిపోయిందో, నీవు నేను కూడా ఏర్పాటు చేయబడినటువంటి స్థానంలోనికి వెళ్ళిపోవాలి. అనగా సన్నిధి అనేటువంటి అనుభవంలోనికి పెండ్లి కుమార్తెగా ఉన్న నీవు నేను వెళ్ళిపోవాలి. 2016లో ఒక చిన్న కవిత్వం రాసుకుంటూ అనుకున్నాను. వేసవి కాలం వస్తుంది పోతుంది, మనం ఎక్కడే. వర్షాకాలం వస్తుంది పోతుంది, మనం ఎక్కడే. శీతాకాలం వస్తుంది పోతుంది, మనం ఎక్కడే.
క్రీస్తు వసంతకాలం వస్తుంది, మనమప్పుడు ఎగిరిపోవాలి అని రాసుకున్నాను. శీతాకాలం ఇక్కడే, వేసవికాలం ఇక్కడే, వర్షాకాలం ఇక్కడే ఉంటాం. అవి వస్తాయి పోతాయి, కానీ ఒక కాలం వస్తుంది. ఏమిటా కాలము అనగా క్రీస్తు వసంతకాలము వస్తూ ఉంది. వసంతకాలం వచ్చింది అని అంటే ఆయన వచ్చే రాకడ సమీపంగా ఉందని యేసుక్రీస్తు ప్రభువు వారి భూలోకములో ఉన్నప్పుడు చెప్పినటువంటి ఉపమానము కనుక ఆ వసంతకాలం వచ్చినప్పుడు మనం ఏమవ్వాలి? అప్పుడు ఎగిరిపోవాలి, ఇక్కడ ఉండిపోయే వాళ్ళం కాదు. కనుక అలా ఎగిరిపోయేటువంటి నిత్య నివాసానికి నువ్వు చేరాలేనంటే ఈ భూలోకములో సన్నిధి అనేటువంటి పేటలను నువ్వు ఆశ్రయస్థానంగా చేసుకోవాలి. ఈ చిన్న కుందేలు అనేటువంటిది బలము లేనిదైనప్పటికీ కూడా ఎంతగా అది ముందు చూపుతూ ఉందో. నువ్వు పరలోకం అనేటువంటి ఆయన సాన్నిధ్యానికి చేరాలనంటే భూలోకములో ఆయన మనకు నేర్పినటువంటి సన్నిధి అనేటువంటి ఆశ్రమమును నువ్వు చేరుకోవాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మూడవదిగా మనము చూస్తే మిడతలు, దానికి రాజు లేడు, కానీ అవి ఎలా వెళ్తున్నాయి అంటే పంక్తులు తీరి చాలా చక్కగా వెళ్తున్నాయి, క్రమంగా వెళ్తున్నాయి. పెండ్లి కుమార్తెగా ఉన్నటువంటి మనకు కూడా ఉండాల్సిన మూడవ లక్షణం ఏమిటి? జ్ఞానమైన లక్షణం ఏమిటయ్యానంటే ఎవరు నడిపించినా నడిపించకపోయినా, స్కూల్లో టీచర్ ఉంటే ఒకలా ఉంటారు పిల్లలు, టీచర్ లేకపోతే, నడిపించే నాయకుడు ఉంటే ఒకలా ఉంటారు, లేకపోతే అలాగే గొర్రెలు కూడా ఏం చేస్తాయనంటే వెనకాల కాపరు ఉంటే చక్కగా వెళ్తాయి, కానీ కాపరు లేకపోతే ఏమవుతాయి? చెదిరిపోతూ ఉంటాయి. కనుక వీటికి కాపరి లేకపోయినా, రాజు లేకపోయినా, నడిపించేవాడు లేకపోయినా వాటి పనేమిటయ్యానంటే పంక్తులు తీరి వెళ్ళే లక్షణము దానికి ఉంది. అనగా క్రమముగా ఉండేటువంటి లక్షణము. పెండ్లి కుమార్తె సంఘమా, నీవు నేను కూడా ఎలా ఉండాలి అంటే క్రమమును కలిగి అనేటువంటి విషయము. క్రమము లేకపోతే పరలోకానికి చేరలేవు. యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నారు కదా, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి, వద్దు నాకు మీరు. కనుక ఆయన కోరుకున్నది ఏమిటయ్యానంటే క్రమాన్ని ఆయన కోరుకుంటాడు. ఏ క్రమాన్ని నువ్వు కలిగి ఉన్నావో, దేవుని సన్నిధికి వచ్చేటువంటి క్రమాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఉదయకాలంలో లేచి 3 గంటలకే ఆయన సాన్నిధ్యములో ప్రార్థనలో ఏకీభవించేటువంటి క్రమాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఈ క్రమాలన్నింటినీ నువ్వు కలిగి ఉంటే ఈ క్రమాలే ఏం చేస్తాయి అనంటే క్రమక్రమముగా నిన్ను పరలోకానికి తీసుకుని వెళతాయి. కనుక ఈ యొక్క మిడతలు అనేటువంటివి రాజు లేకపోయినా ఎలాగైతే ఇవి పంక్తులు తీరి సాగిపోతున్నాయో, అలాగున నీవు నేను కూడా క్రమముగా ఎవరుంటే ఏంటి, ఎవరు లేకపోతే ఏంటి, పాస్టర్ గారు ఉంటే ఏంటి, పాస్టర్ గారు లేకపోతే ఏంటి, లేకపోతే తోటివారు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, నువ్వు దేవుని సన్నిధిలో చేసేటువంటి పని ఏదైతే ఉందో అవి క్రమంగా చేసుకెళ్ళిపోతూ ఉంటే అది నీకు నీ దేవునికి తెలుస్తాయి. నేను ఎవరో ప్రక్కగా నుండి నిత్యము నడిపించాల్సిన అవసరం లేదు, ఆయనకి నీకు తెలిస్తే చాలు. ఇది నాలుగవదిగా చూస్తే బల్లికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటున్నాడు ఆయనంటే అక్కడ పట్టుకొనగలవు, అయినను అది రాజుల గృహములోనే ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని బల్లిని తీసుకొచ్చి ఇంట్లో పెంచుకునే వాళ్ళు ఎవరో ఉండరు, ఉంటారా? చీమలను పెంచుకునే వాళ్ళు ఎవరో ఉండరు, మిడతలను పెంచుకునే వాళ్ళు ఎవరో ఉండరు. పెద్ద కుందేలు పెంచుకుంటారు కానీ చిన్న కుందేలు పెంచుకునే వాళ్ళు ఉండరు. కానీ ఇక్కడ ఈ బల్లి నువ్వు పిలవకపోయినా వచ్చేసి ఏం చేస్తా తెలుసా? ఆక్రమించుకుంటుంది. ఇది నాదన్నట్లుగా రాజుగారు అంతఃపురంలో మంచం మీద అలా పండుకున్నప్పుడు పైన పలకరిస్తుంది, హాయ్ బాగున్నారా సార్ అని. ఎక్కడుంది ఇది? ఆయనకన్నా ఇంకా పైన ఉంది. ఏం చేస్తాడు రాజుగారు? ఏమీ చేయలేడు. ఎందుకని? అది స్థలము రాజుగారిదైనా దాని లక్షణం ఏంటయ్యానంటే నాదని వచ్చి స్వతంత్రించుకునే లక్షణం దానిలో ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా ఏం చేయాలి? స్వతంత్రించుకునే లక్షణము కలిగి ఉండాలి. అంతయు మనదే కదా, అంతయు మన
యేసు నీకున్నదంతాయో అంతాయో మన ప్రభువు ఆర్జించియు స్వంతమని అందుకొను శాంతి మీ ఆత్మకు శాంతి జందాని. ఏది మంది? అంతయు మనదే కదా. అంతయు మన ఎవరు ఆర్జించారు? అంతయు మన తండ్రి ఆర్జించి ఉన్నాడు. సొంతమని అందుకోవడమే. ఆర్జించింది ఎవరిది? నా తండ్రి ఆర్జించిన ఆస్తి నాది, నా అన్నదమ్ములది అవుతుంది. మీ తండ్రి సంపాదించిన ఆస్తి ఎవరిది? మీదే. ఇప్పుడు ఆయన ఆర్జించింది ఎవరిది? ఆ బాబు ఎవరు బాబు? నా బాబే. ఈ యేసు బాబు ఎవరు బాబు చెప్పండి? మన బాబే. మన బాబు సంపాదించింది ఎవరిది? మందే. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. మీ బాబు దాన్ని నువ్వేం చేయాలి? స్వతంత్రించుకోవాలి. ఏమనుకుంటాడో అనుకుంటే కాదు, నాదే అని వెళ్ళిపో అంతే. చిన్నపిల్లలు ఉంటారు, ఆ అద్దుకున్న ఇంట్లో కూడా ఏమంటారు తెలుసా? ఎవడరా ఇల్లేనంటే నాది అంటాడు. ఇటు అద్దుకున్న ఇల్లైనా సరే నాది అంటాడు. కనుక దినమును చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకుంటూ. సద్వినియోగము అంటే నీ దగ్గర ఉన్నటువంటి 1,00,000 రూపాయల సొమ్ముతో ఒక ఇల్లు కొనుక్కున్నావో లేకపోతే బంగారం కొనుక్కుంటావో అది సద్వినియోగం. అదే 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి త్రాగుబోతుగా దాన్ని తగలేసావనుకో అది దుర్వినియోగం. అలాగే సమయాన్ని కూడా నువ్వు చాలా విలువగా వాడుకోవాలి. సమయము ఏమైంది? సమీపంగా ఉంది గనుక, చాలా తక్కువగా ఉంది కనుక ఖచ్చితంగా నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే సద్వినియోగము చేసుకోవడం నేర్చుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సమయము సమీపించినది గనుక. రెండవ భాగంలోనికి వెళుతూ ఉన్నాను. గనక అనేటువంటి మాట. రెండవది ఏంటి చెప్పండి? ఇప్పుడు గనుక అనేటువంటి మాట. గనుక అనేటువంటిది మనం తరచుగా వాడేటువంటి మాట. ఎప్పుడంటే అప్పుడు వాడుకునేటువంటి మాట. చాలా పర్యాయాల రోజుల్లో మనం మాట్లాడేటువంటి ఇంచుమించుగా 10,000కు పైగా మాటలు మాట్లాడతామంట రోజు మనం. అందులో గనుక అనేటువంటి మాట చాలా సార్లు వస్తుంది. బైబిల్లో కూడా 1463 సార్లు వచ్చింది. ప్రకటన గ్రంథంలో 22 సార్లు వచ్చింది. దైవజనుడు దేవదాసయ్య గారు రాసినటువంటి పాటలన్నింటిలో కూడా చాలా పాటలు గనుక 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 వచ్చింది. ఒక పాట అయితే మొత్తం గనుక. గనుక నాకేమి కొదువా నాదుడుండా, ఇక నాకేమి కొదువా. గనుక అనేటువంటి మాట వచ్చింది అంటే దాని ముందు చాలా చరిత్ర ఉండొచ్చు, దాని ముందు కొంత కథ ఉందేమో. గనుక అన్నావునంటే గనుక అన్నా, కనుక అన్నా, కాన అన్నా, ఆ కారణంగా అన్నా, కాబట్టి అన్నా, ఇవన్నీ ఒకటే పదాలు. గనుక చెప్పండి, నేనేమన్నాను ఇప్పుడు? గనుక అంటే ఇంతవరకు చెప్పిన విషయాలన్నీ మీరు విన్నారు. గనుక అనేటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటగా మనం దీనిని పట్టుకోవలసినటువంటి వారమై ఉన్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శ్రేష్టమైనటువంటి గనుక అనేటువంటి మాటలో ఉన్న ఆంతర్యాలు మనం చూద్దాం ఒక్కసారి. మత్తయి సువార్తలు మనము చూస్తే 3వ అధ్యాయము 10వ వచనములో బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను అనేటువంటి మాట ఏమిటి అంటే, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడినది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును కనుక నువ్వేం చేయాలి? మంచి ఫలాలు ఫలించండి అని మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. మంచి ఫలములు ఫలించండి. గొడ్డలు ఎక్కడుంది చెప్పండి? చెట్లు వేరుల దగ్గర ఉంది.
ఎవరైనా చెట్టుని కొడితే పైన కొడతారు, వేర్ల దాకా కొట్టగంటే తర్వాత ఎప్పుడో చూస్తారు. కానీ ఇది వేరు దగ్గరే ఉంది, ఇంక సమూలంగా తీసివేసేటువంటి స్థితి. గమనించండి ప్రియమైన వారలారా, మన యొక్క జీవితాలను ఆయన కోసము అర్పించాల్సినటువంటి వారము. అయితే ఆయన నీ యొక్క క్రియలను బట్టి నిన్ను సమూలంగా తీసేయాలనుకుంటున్నాడేమో. ఉపమానం మీకు ఎరిగినటువంటి ఉపమానం ఏమిటయ్యానంటే, తోటమాలి దగ్గరికి వచ్చి యజమానుడు అంటున్నాడు, ఎందుకయ్యా ఈ భూమి వ్యర్థమైపోవాలి, ఈ చెట్టు ఫలములు లేకుండా ఉంది, ఎందుకు దీన్ని ఉంచాలి, ఉంచాల్సిన పని ఏంటి అని అడిగితే, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను దీనిని వెదకవచ్చుచున్నాను, గాని ఏమీ దొరకలేదు, నరికి వేసేసాయి అని చెప్పేశాడు. దానికి తోటమాలి అంటున్నాడు, వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండని. దేవుని స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు అయిపోయిందంటే అప్పటికే? అనగా క్రీస్తు ప్రభువు వారు వచ్చి సేవా పరిచర్య ప్రారంభించి ఇంచుమించుగా 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల మధ్య కాలంలో వచ్చి అడుగుతూ ఉన్నాడు, ఇదిగో ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు చెబుతున్నావు కదా, నిన్ను వెంబడించేటువంటి వారిగా మీరు మారారా లేదా, ఏమిటి విషయము అని యజమానుడు అడుగుతూ ఉంటే, విత్తనమైతే వేసేసానయ్యా, చెట్టు అయితే బాగానే వచ్చేసిందయ్యా, ఆకులు కూడా బాగానే ఉన్నాయ్యా, కానీ ఇంకా ఏమీ లేదు అని అంటే, వీరిలో వేషధారణ ఉంది కనుక పైకి నాతోనే ఉన్నారు, కూడానే ఉన్నారు, కానీ కొన్ని వారు చేయలేకపోతున్నటువంటి కార్యాలను బట్టి ఫలములు లేకుండా ఉండిపోయిందయ్యా, కనుక దీన్ని ఏం చేయాలి, 1 సంవత్సరం ఆగు, ఐ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్ లీవ్ 1 year. నేను దాన్ని ఏం చేస్తాను, ఎరువు పోస్తాను, చుట్టూ తవ్వేసి చెత్త ఏదైనా ఉంటే తీసేసి దానికి నీరు నిలబడేలాగున ఎరువు వేయడానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా అని చెప్పినటువంటి మాటను యజమానుడు ఏమన్నాడయ్యానంటే, సరే అది ఫలించినా సరే లేని ఎడల నరికి వేయించుము. ఇంకా నువ్వు అడిగావు కాబట్టి, రిక్వెస్ట్ చేసావు కాబట్టి 1 సంవత్సరం నీకు వదులుతున్నానన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంవత్సరం అయిపోయింది, ప్రయాసపడ్డాడు, అయినా ఇంకా ఎలా ఉంది? శ్రమకాల ధ్యానాలలో మనమే ప్రారంభాలలో చదువుకునేటువంటి వాక్యాలు ఏంటి? ఏ వాక్యం చదువుకుంటాం ప్రారంభాలలో? ఇయే కదా, అంజురపు చెట్టు దగ్గరికి ఆయన వెళ్ళి ఆకలి గురి నిలవబడడం, దానిలో ఫలములు లేకపోవడం, ఆ చెట్టును ఏమన్నాడు ఆయన, ఎండిపోయినట్లుగా శపించేశాడు. సంవత్సరం ఆగినా కూడా ఈ చెట్టుకి ఏమి లేదు, ఫలము లేదనేటువంటి విషయాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. ఆయన దగ్గర మాటిచ్చుకున్నాడు కాబట్టి దీని చుట్టూ చాలా ప్రయత్నాలు చేశాడు, కానీ ఏ ప్రయత్నము ఫలింపు లేదు. ఆయా రీతులుగా దానికి ఎరువులు వేశారు, కానీ ఫలింపు లేదు. ఇక ఇప్పుడు ఫలింపు రావాలి అనంటే నేనే ఆ చెట్టుగా మారిపోవాలి. అర్థం చేసుకోండి. ఇప్పుడు వీరిలో ఫలింపు రావాలి అనంటే ఒక మంచోడు ఏమవ్వాలి, ఈ పాపి దగ్గరికి వచ్చి అతనితో కలిసినప్పుడే ఈ పాపమైనటువంటి పవిత్రుని యొక్క లక్షణాలు దానిలోనికి వస్తాయి. అయితే వీడేమై ఉన్నాడు అంటే ఫలింపు లేకుండా ఉన్నాడు కనుక మొట్టమొదట ఏమవ్వాలి, తనకు తానుగా బలి అవ్వాలి. ఎండిపోయేటువంటి ఆ చెట్టే యేసుక్రీస్తు వారిగా మారిపోయి ఆ చెట్టు అయి ఉండి తన్ను తాను ఆయన ఏం చేసుకున్నాడు అంటే శపించుకున్నాడు అనే విషయాన్ని గమనించండి. ఎండిన మొక్క వలెను, యేసుక్రీస్తు లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచినటువంటి కనుక ఇది మరలా తిరిగి ఫలింపులోనికి రావడానికి ఏమవ్వాలి? ఇప్పుడు ఇది పడి చావకుండిన ఎదరా అది మరలా ఎలాగునా
ఫలిస్తుంది. గనుక నీకు నాకు ఫలింపునివ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారే శిలువ మ్రాను మీద ఆయన ఎండిపోయిన వాడుగా ఉన్నాడు. మీకు ఒక మాట చెబుతాను, పొలాలు చేసేటువంటి వారికి బాగా తెలుస్తుంది. పొలాల్లో ఉండేటువంటి ఆకులు అవన్నీ కూడా ఏరేయరు. ఏం చేస్తారు? నీళ్లు పెట్టేసి దాన్నే తిరగబెట్టేస్తారు. అట్టి తోట అయినా పడగొట్టేసిన తర్వాత దాంట్లోనే ఏమైపోవాలి? కుళ్ళిపోవాలి. అంటే దేనికోసం? అది ఎరువుగా మారిపోవడానికి. నిజమే, క్రీస్తు ప్రభు వారు కూడా ఇప్పుడే నిన్ను ఏపుగా పెంచడానికి ఆయన ఎరువుగా మారిపోయి, ఎండిన చెట్టే ఏమైపోయింది అంటే నీకు ఎరువుగా మారిపోయింది. క్రీస్తు ప్రభు వారే నీకు ఎరువుగా మారిపోయి నిన్ను ఏపుగా చేయడానికి ఇష్టపడ్డారు. చెప్పకూడదు, దేవుని మహిమపడతాం. హల్లెలూయా. నువ్వు ఏపుగా పెరగాలి, పెరగలేకపోయావు, ఫలాలు లేకపోయాయి, పైకి పచ్చగానే ఉన్నావు, కానీ ఫలింపు లేకుండా పోయింది. కనుక నీకు ఫలింపు కావాలి అంటే ఖచ్చితంగా ఎరువు కావాలి. కనుక ఆ ఎరువే యేసుక్రీస్తు ప్రభువారిగా ఆయన చనిపోయి భూమిలో పాతి పెట్టడం ద్వారా తిరిగి ఆయనే ఒక నూతనమైనటువంటి పునరుత్థానం అనేటువంటి వృక్షముగా ఆయన తిరిగి లేచి అదే పునరుత్థానము నీకు ఇచ్చివేసి, ఆయన యొక్క మరణమును జయించినటువంటి ఆ జయమును నీకు ఇచ్చివేసి ఈ రోజున నిన్ను ఆయన శ్రేష్టమైనటువంటి ఏపుగా పెరిగేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి బిడ్డగా, విశ్వాసిగా దేవుడు నిన్ను ఈ రోజున నిలబెట్టుకున్నాడు. నమ్మిన వారు చెప్పకూడదు, దేవుని మహిమపడతాం. హల్లెలూయా. జైబులో క్రీస్తు మహారాజ్కి, దేవాది దేవునికి, యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఎరువుగా మారిపోయి నిన్ను ఏపుగా పెంచుతున్నాడు. చెప్పకూడదు, దేవుని మహిమపడతాం. హల్లెలూయా. ఆయన మరణములో ఉన్నటువంటి విషయాన్ని నీకు ఇచ్చివేసి ఆయన మరలా తిరిగి ఫలించాడు. కనుక ఇప్పుడు ఆ ఫలింపే నీకు నాకు ఇచ్చివేసి శ్రేష్టమైనటువంటి స్థానాన్ని మన బ్రతుకులలో ఆయన అందించిన వాడైనాడు. చెప్పకూడదు, దేవుని మహిమపడదాం. హల్లెలూయా. అందుకని ఈ చెట్టు వేరున ఉంచబడినటువంటి గొడ్డలి ఇప్పుడు తీసివేయబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఆయన వధించకుండా, కొట్టకుండానే రక్షణ భాగ్యాన్ని నీకు ఇచ్చివేశాడు, సంతోష భాగ్యాన్ని నీకు ఇచ్చివేశాడు. నీకు బదులుగా ఆయన మాడిపోయాడు, నీకు బదులుగా ఆయన ఎండిపోయాడు, నీకు బదులుగా ఆయన బలమునివ్వడానికి నీకు ఆయనే ఎరువుగా మారిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. మహోన్నతుడాన్ని బదులా మాతో మాట్లాడదాల్సిన దేవుడు దయచేయను. యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.